హాయ్ అండి. మధ్యతరగతిలో పుట్టాం, మధ్యతరగతిలో పెరుగుతున్నాం. మధ్యతరగతిలో పెరిగితే డబ్బు లేదు కదా అని చెప్పి ఆగిపోతామా? మనకి కళలైతే ఉన్నాయి కదా. మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను చూసాం. మన అమ్మ నాన్నలు ప్రతి రూపాయికి కష్టపడటం చూసాం. పండగలకు బట్టలు కొనడానికి నెలలో అమ్మలు పొదుపు చేయడం మనం చూసాం. వాళ్ళ చదువుకు వాళ్ళ కళలు త్యాగం చేయడం మనం చూసాం. కానీ మనకు నేర్పించారు, లేని దాన్ని బట్టి ఏడవకు, ఉన్నదాన్ని బట్టి పోరాడు అని. మనం త్యాగం నేర్చుకున్నాం, కష్టం నేర్చుకున్నాం, విలువ నేర్చుకున్నాం. మధ్యతరగతి మన శక్తే కదా. మధ్యతరగతి అంటే బలహీనత అయితే కాదు, మన ఫౌండేషన్. మనకు తెలుసు ఎలా కళలు కనాలో, కానీ అదే సమయంలో నేల మీద ఎలా నిలబడాలో కూడా మనకు తెలుసు. మనకు తెలుసు ఎలా ఆశించాలో, కానీ నిరాశ వచ్చినప్పుడు ఎలా లేచి నిలబడాలో కూడా తెలుసు. పేదవాడు అనుకుంటాడు నాకు అవకాశమే లేదు అని, ధనవంతుడు అనుకుంటాడు నాకు అన్నీ రెడీగా ఉన్నాయి అని. కానీ మనం తయారు చేసుకుంటాం మన దారిని, మన శక్తితో, మన కష్టంతో, మన నమ్మకంతో. అంతే కదా. యాక్చువల్లీ మన మిడిల్ క్లాస్ వాళ్ళం, మన ఫైటర్స్, మన డ్రీమర్స్, మన వారియర్స్ కూడా. ఇది మన సమయం. మధ్యతరగతి అంటే మధ్యలో ఆగిపోవడం అయితే కాదు, అది రెండు కాళ్ళపై బలంగా నిలబడి ఎదురు చూసే ప్రతి అడ్డంకిని దాటుకుని పోవడం. నువ్వు మధ్యతరగతి నుంచి వచ్చావని గర్వపడు, ఎందుకంటే నీలో ఉన్న పోరాట స్ఫూర్తి, ఆ విలువలు, ఆ నిజాయితీ, అవి నీ అతిపెద్ద సంపద. నీ కథ రాయబడలేదు, నువ్వు దాన్ని రాసుకుంటున్నావు. ప్రతిరోజు ప్రతి అడుగులో. నువ్వు ఒంటరివి అయితే కాదు, లక్షల మంది ఇలాగే ఉన్నాం. కలిసి ముందుకు వెళ్దాం. మన గుర్తింపు మన మధ్యతరగతి. ఇది కేవలం ఆర్థిక స్థితి అయితే కాదు, అది మన గుర్తింపు. మనం చూసాం మన తల్లిదండ్రులు ప్రతి రూపాయికి కష్టపడటం. మనం నేర్చుకున్నాం డబ్బుకు విలువ ఏమిటో అని. మనం తెలుసుకున్నాం కళలు కండు ఎంత కష్టమో అని. కానీ మనం మర్చిపోలేదు ఆ కళలు సాధించడం అసాధ్యం కాదు కదా అని. మధ్యతరగతి మనకు నేర్పించింది త్యాగం చేయడం, పోరాటం, నమ్మకంతో ముందుకు వెళ్ళడం. పడిపోయి మళ్ళీ లేవటం మనం నేర్చుకున్నాం. కానీ పేదవాడికి అవకాశమే లేదు అనిపిస్తుంది, కానీ ధనవంతుడికి అన్నీ సులభంగా వస్తాయి. కానీ మనం తయారు చేసుకుంటూ ఉంటాం మన దారిని. నీలో ఉన్న ఆ పోరాట స్ఫూర్తి, ఆ హంగర్, ఆ డ్రైవ్, అదే నీ అతిపెద్ద స్ట్రెంగ్స్. మధ్యతరగతి నుండి వచ్చావని సిగ్గుపడకు, గర్వపడు, ఎందుకంటే అందులో నుండి వారియర్స్ వస్తారు. ఈ కథ ఏమిటో, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడ రావాలి అని అనుకుంటున్నావో కామెంట్స్లో షేర్ చేయి. మన కథలే మన బలం. మనం ఒంటరి వాళ్ళం అయితే కాదు. థ్యాంక్ యూ.